హలో అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనము ఎర్రగడ్డకి అయితే వెళ్తున్నాము బండి పైన. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది మెట్రో స్టేషను. ఈ చుట్టుపక్కల వచ్చేసి అయితే చాలా మటుకి మనకి చీప్ రేట్లలో ప్రతి ఒక్క వస్తువు, అంటే మనం ఇళ్ళల్లో పెట్టుకునే ప్రతి ఒక్క వస్తువు, బట్టల దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి ప్రతి సామాన్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. చాలా చీప్ రేట్లు, తక్కువ రేట్లలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ చీరలు 20 రూపాయల నుంచి ఉంటుందండి ప్రైస్ వచ్చేసి. 20 రూపాయల నుంచి చీరలు దొరుకుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు ప్రతి ఆదివారం అయితే హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా ఈ ఎర్రగడ్డ రావాల్సిందే అన్నట్టు ఈ మార్కెట్కి. సో వాళ్ళ ఇంట్లో ఏమీ అవసరం పడినా కూడా ఇక్కడైతే చాలా చీప్ రేట్లో, తక్కువ రేట్లలో దొరుకుతాయి. సో అందుకే చాలామంది అయితే ఇక్కడ వస్తారు. ఆ రోజు మాత్రం ఫుల్ ట్రాఫికే ఉంటుంది అన్నట్టు ఏరియాలో. కానీ రిమైనింగ్ డేస్లో మాత్రం అసలు జనాలు కనబడరు అసలు ఇక్కడ. కానీ సండే మాత్రమే జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. ఇది మన ఫస్ట్ వీడియో అన్నట్టు, వ్లాగ్ వీడియో. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీ అప్డేట్స్ అయితే వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియోలో ఏంటంటే మీరు అన్నీ చూడొచ్చు అన్నట్టు, అక్కడ ఉన్న వస్తువులు అసలు ఏం దొరుకుతాయి ఏంటి అనేది. ఒకసారి మీరు చూడొచ్చు, మనకి డాగ్స్ కానీ, కుక్కలు కానీ, అలాగే కోళ్ళు కానీ, మేకలు కానీ, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. సో మీరు చూడొచ్చు, మెట్రో స్టేషన్కి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ కూడా దిగొచ్చు అన్నట్టు. దిగి ఇటు నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచే స్టార్టింగ్ అన్నట్టు మార్కెట్ వచ్చేసి మెయిన్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బట్టలు అసలు క్వాలిటీ బట్టలు కూడా దొరుకుతాయండి. 250 రూపీస్కే క్వాలిటీ బట్టలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోస్ తీయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ కూడా చెప్తారు, దానివల్ల తీయలేదు. కానీ క్వాలిటీ బట్టలు కూడా మీకు 200 రూపాయల నుంచి దొరుకుతాయి. ఆ షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి దోమల తెర. చాలా చీప్ ప్రైస్ ఇది కూడా. కామన్ ఏంటంటే చాలామంది వస్తుంటారు, అంటే వాళ్ళకి నచ్చిన సామాన్లు ఏమైనా దొరికితే తీసుకుందామని కొంతమంది వస్తే, కొంతమంది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుందని చెప్పేసి మరికొంతమంది కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు కదా ఎట్లా ఉంది జనాలు కూడా. సో మీరు ఇక్కడ అన్ని వైపులో కూడా చూసుకోవచ్చు మీకు. సో దీని పక్కనే జూడియో అయితే ఉంది. సో మేము అక్కడ బండి అయితే పార్క్ చేసినాం. జూడియోకి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పార్క్ చేసుకోండి, సేఫ్గా ఉంటుంది. బయట మాత్రం పార్క్ చేయొద్దండి, ఎందుకంటే రోడ్స్ పైన జనాలు ఎక్కువగా ఉంటారు, దొంగలు కూడా అట్లనే ఉంటారు అక్కడ. సో జాగ్రత్తగా ఉండండి, మీరు బండ్లు ఎక్కడెక్కడో పార్కింగ్ చేయొద్దు. జూడియో ప్లేస్లో కానీ అక్కడ కానీ ఎక్కడైనా చేస్తే కూడా సేఫ్లో ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నట్టు, బట్టలు చూస్తూ వెళ్తున్నాము. చూడొచ్చు ఇక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయి. తర్వాత ప్లేట్లు, గిన్నెలు, వంట సామాగ్రి దగ్గర నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి చూస్తారు కదా కవర్స్, ఇవి. సో ఇక్కడ రోడ్డుకి అంటే అటువైపు ఇటువైపు పెట్టుకుంటారు అన్నట్టు, కానీ ఓన్లీ సండేస్ మాత్రమే పెడతారు వాళ్ళు. మిగతా టైంలో అయితే అసలు ఏమీ ఉండవు ఇక్కడ, అంత బ్లాంక్గా ఉంటుంది అన్నట్టు. అక్కడ ఏమీ ఉండవు, ఓన్లీ సండేస్ మాత్రమే అక్కడ. ఎక్కడెక్కడి నుంచో ఈ చిరు వ్యాపారులు అయితే వచ్చేసి ఈ ప్యాంట్లు ఇవి అమ్ముతూ ఉంటారు. ప్యాంటు కూడా చూడండి మంచి క్వాలిటీ ఉంటుంది, జస్ట్ 200, 300లోనే మంచి మంచి క్వాలిటీ ఉన్న బట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ 350 రూపీస్ ఇక్కడ చూస్తున్నారు కదా. జస్ట్ 350 రూపీస్లో అంటే మనకి మంచి క్వాలిటీ బట్టలు అనేటివి అయితే మనకైతే ఈజీగా దొరికిపోతాయి. క్లాత్ కూడా బాగానే ఉంది, అది పల్చగా అట్లుంటే మంచిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే మార్నింగ్ టైంలో అయితే మీకు క్వాలిటీవి బట్టలు దొరుకుతాయి. లేట్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవి అయిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అన్నట్టు. మేము అట్లాంటిది కూడా చూసినాం చాలాసార్లు అక్కడ వెళ్ళినప్పుడు. క్వాలిటీగా ఉన్న బట్టలు మాత్రం మార్నింగ్ మీరు
8:30కి ఆ టైంలో వెళ్తే మాత్రం ఈజీగా మంచి మంచి క్వాలిటీ ఉన్న బట్టలు దొరుకుతాయి. లేట్ వెళ్తే అవి కంప్లీట్గా అయిపోతాయి అన్నట్టు. అలా కూడా ఉంటుంది మార్కెట్లో. తర్వాత ఫోన్స్ కూడా కొత్త ఫోన్లు అమ్ముతూ ఉంటారు. అవి జాగ్రత్తగా చూసి కొనాలి అన్నట్టు. ఎందుకంటే వాటి ఐఎంఈఐ నెంబర్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కొట్టుకొచ్చిన ఫోన్లు కూడా ఉంటాయి. సో ఇయర్ ఫోన్స్ లాంటివి అంటే కొనుక్కోవచ్చు, కానీ ఫోన్స్ మాత్రం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు అవి కూడా చూపిస్తాను నేను. ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడే ఉన్నాము, ఎర్రగడ్డ సనత్ నగర్ అన్నట్టు. ఇది పోలీస్ స్టేషన్ పోయే రూట్ కూడా ఉంటుంది ఇదే. మనం ఈ విధంగా డైరెక్ట్గా అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే కూడా మనం బాలానగర్ వెళ్ళొచ్చు. అమీర్పేట్కి దగ్గరలో ఉంటుంది ఇది, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్కి దగ్గరలో. కానీ చాలా దూరం నుంచి కూడా వస్తారండి మెట్రో స్టేషన్కి. ఆ మెట్రో ద్వారా వచ్చి కూడా వాళ్ళు బట్టలు కానీ వస్తువులు కానీ కొంటూ ఉంటారు ఇక్కడ. అంటే చాలా మటుకు బయట దొరకని కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూశారు కదా 200 షర్టు, చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బయట చూస్తే ఇది ఈజీగా 700-800 ఉంటుంది ఈ షర్టు. క్వాలిటీ చూస్తారు కదా ఎట్లా ఉంది, చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు బట్టలు ఎలా ఉన్నాయని. సో చాలా బాగున్నాయి, మేము చూసినా అన్నట్టు ఆ క్వాలిటీ కూడా చెక్ చేస్తే చాలా బాగున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అట్లా మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నాము. మీరు దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుందండి మొత్తం మార్కెట్. మీరు వెళ్తూ ఉంటారు, మీకు అవి కనిపిస్తూ ఉంటాయి. అసలు దీని కూడా అర్థం కాదు. ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఉంగరాలు గోల్డ్ టైప్లో ఉన్నాయి. అసలు కంప్లీట్గా కోటెడ్ ఇచ్చినట్టు అనిపించింది. డిఫరెంట్ అన్నట్టు, మీకు ఎలాంటిదైనా కూడా దొరుకుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలతో కూడా వస్తూ ఉంటారు జనాలు. జనాలు అనేవాళ్ళు మాత్రం నిజంగా చాలానే వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. దీనిలో దొంగలు కూడా ఉంటూ ఉంటారు. సో చాలా చీప్ రేట్లు కూడా అమ్ముతూ ఉంటారు. సో కనుక్కొని క్లియర్గా తెలుసుకొని కొనుక్కోండి ఏదైనా సరే. ఇక్కడ టైర్లు దొరుకుతాయి, సుత్తెలు దొరుకుతాయి, డంబెల్స్ దొరుకుతాయి. చూడండి అసలు ఏది కావాలన్నా కూడా మీకు ఇక్కడైతే దొరుకుతాయి. చాలామంది ఏంటంటే టైర్లు కూడా, బండి కోసం టైర్లు అవసరం ఉంటుంది కదా, సో అవైతే చాలా చీప్ రేట్లో దొరుకుతాయి మీకు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ టైర్లు కొత్తది కొనుక్కోవాలంటే ఎక్కువ ప్రైస్ పెట్టలేకపోతే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అంటే మీకు. సో ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ షూస్, ఇవి చాలా బాగున్నాయి షూస్ కూడా. ఇవి క్వాలిటీ పరంగా చూసినా కూడా. తర్వాత ఇక్కడ కంప్లీట్గా మనం ఫార్మల్ షూస్ కానీ మీకు ఎలాంటి షూస్ అయినా కూడా మీకు చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. ఫార్మల్ షూస్ కావచ్చు, స్టైలిష్ షూస్ కావచ్చు, రకరకాలుగా అయితే మనకి అందుబాటులో అయితే ఉంటాయి ఈ ఎర్రగడ్డలో. ఎర్రగడ్డ మార్కెట్ అనేది అయితే చాలా ఫేమస్ ఏనండి హైదరాబాద్లో. చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ సీజర్స్ కానీ ఏదైనా మీకు వస్తువు దొరకంది ఏదైనా మార్కెట్లో ఉంది అంటే ఇక్కడ రావచ్చు మీరు. అంత గ్యారంటీగా అయితే చెప్పగలగవచ్చు, అంటే డెఫినెట్గా మీకైతే దొరుకుతుంది అని అయితే చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తారు కదా, చాలా మటుకు మనము ఫోన్స్ గురించి కూడా ఒకసారి మీరు చూడవచ్చు వీడియోలో. అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల తీయడానికి కూడా రాలేదు సరిగా వీడియో. ఇక్కడ చూడండి దండలు, మీకు ఎలాంటి దండలు కావాలన్నా కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉన్నాయి, 50 రూపాయలే, జస్ట్ 50 రూపాయలకి నల్ల పూసల దండ. సో ఇవన్నీ అదే రేట్ అండి. మీకు ఇంకా చాలా చీప్ అండ్ బెస్ట్లో కూడా దొరుకుతాయి మీకు. ఇక్కడ చూస్తారు కదా ఇవి ప్యాన్ కానీ ఇడ్లీ పెట్టుకునేది కానీ కర్రీ వేసుకునేవి వస్తువులు కానీ చూడండి అసలు మీకు అన్నీ దొరుకుతాయి. సో ఒకసారి ట్రై చేయండి, మీకు 100% అయితే నచ్చుతాయి. షూస్, అమ్మాయిల షూస్ కూడా చాలా బాగుంటాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేమైతే 1 బై 1 క్యాచ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇక్కడైతే రిపేర్ చేస్తున్నాడు వాచెస్ అని, అవి ఓల్డ్ వాచెస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ట్రిమ్మర్స్. ఇక్కడ చాలామంది గుమిగూడిరు. అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి పోయి చూస్తే చూడంగానే నేనైతే షాక్ అయిపోయినా. మొబైల్స్ ఇక్కడ కొత్త కొత్త మొబైల్స్ చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారండి. షాక్ అవుతారు అసలు మీరే. ఫోన్స్ చూడడానికి ఏమో చాలా బాగున్నాయి, చాలా బాగా వర్క్ చేస్తున్నట్టు కనబడతాయి. కానీ కొన్న తర్వాత మీరు ఇంత ఎక్కువ డబ్బు పెట్టి మాత్రం కొనొద్దు. ఎందుకంటే తర్వాత అది పని చేయకపోవచ్చు. ఏదైనా చోరీకి సంబంధించిన ఫోన్లు కూడా అయి ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం కొనడానికి ట్రై అయితే చేయకండి. ఏదో యూజ్ అండ్ త్రో లాగా తక్కువ బడ్జెట్లో ఏమైనా దొరికితే అలా తీసుకోండి. కానీ ఫోన్లు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన ఐఎంఈఐ నెంబర్ వేరే వాళ్ళది ఉంటుంది. అది బ్లాంక్ అయిపోవడము, లేకపోతే ఏదో కీస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సో కేర్ఫుల్గా అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూస్తారు కదా ఫోన్స్ మొత్తం వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఫోన్స్. ఇక్కడ కొన్ని జెన్యున్ ఫోన్స్ ఉంటాయి, కొన్ని అవి ఉంటాయి. సో చూసుకోండి దేనికి ఏది కొనాలి ఏంటి అనేది మాత్రం. ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఫోన్స్ కానీ, బడ్స్ కానీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కెమికల్స్ కానీ, మీకు చాలా వాష్రూమ్కి సంబంధించిన కెమికల్స్ ఏ టు జెడ్. నడవడానికి ప్లేసే లేదండి ఇంకా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా జనాలు అనేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని చెప్పేసి. ఇక్కడ చూస్తారు కదా ఇవన్నీ 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్స్. చాలామంది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూడలేకపోవచ్చు, కానీ 80s కిడ్స్ 90s కిడ్స్ అయితే ఇవన్నీ చూసి ఉంటారు. 5 పైసా 10 పైసా 20 పైసా అట్లా. తర్వాత నాణ్యాలు కూడా ఉన్నాయండి. ఎన్నో సంవత్సరాల క్రింద ఉపయోగించిన నాణ్యాలు కూడా ఇతని దగ్గర ఉన్నాయి. వీటిని తక్కువ అమౌంట్కే ఇస్తున్నాడు అతను. అంటే అసలు ఇవి ఎక్కడో మ్యూజియంలలో ఉంటాయి, బయట దొరకవు, కానీ ఇక్కడ దొరుకుతాయి. సో మీరు ఒకవేళ 10 పైసలు కానీ 20 పైసలు కానీ ఏదన్నా 1800వ శతాబ్దంలో వాడిన నాణ్యాలు కానీ ఇట్లాంటివి చూడాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి వస్తే చూస్తారు. మీరు మాట్లాడగలుగుతారు కూడా. ఏ సంవత్సరంలో ఎప్పుడు ఉపయోగించారు అనేది కూడా దాని మీద ఉంటుంది. సో అది చూసిన తర్వాత నాకే అనిపించింది ఇంకా షాక్. ఇంకా అంటే కంటిన్యూగా వెళ్తూ ఉంటే మనకి ఇంకా చాలా అయితే కనిపిస్తూనే ఉంటాయి. షూస్ అని, చెప్పులని, ఇంకా ఇంట్లోకి అవసరం పడే వస్తువులు కానీ. షూస్ చూడవచ్చు ఎట్లా ఉన్నాయి. అసలు సేమ్ షోరూంలో ఉన్న షూస్ వచ్చేసి ఇక్కడైతే వీళ్ళు చాలా తక్కువకే అమ్మేస్తారు. చూడండి, పట్టుకొని చూసాను నేను. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. స్పంజ్ అసలు చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి. అలా ఉన్నాయి. ఎంత చెప్తాడో ప్రైస్ మరి? సో మనకి 300 నుంచి ఈజీగా దొరుకుతాయండి. 200 300 నుంచి కూడా వస్తువులు దొరుకుతాయి. జనాలు ఎక్కువగా ఉంటారు. సో సండే టైంలో మాత్రం ఫ్యామిలీస్తో మాత్రం వెళ్తే ఇబ్బంది పడతారు. సో మామూలుగా బ్యాచిలర్స్ కానీ అట్లాంటి వాళ్ళు కానీ ఒకసారి చూడాలి, ఒక రౌండ్ వేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ చూడండి పక్షులని, అవని ఇవన్నీ రకరకాలుగా పక్షులు అయితే ఉంటాయి ఇందులో. ఇక్కడ చూడండి చెప్పులు అసలు బుట్టలో ఎలా పెట్టారంటే ఏ సైజుకి ఆ సైజు, చిన్న పిల్లలవి కూడా అందుబాటులో ఉన్నాయి మనకి. సో మేము వస్తూ ఉన్నాం అన్నట్టు, కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే ఒక ప్రమోషన్, ఒక అతను మాత్రం నిజంగా ఓకే. ఇక్కడ చూడండి స్పెట్స్, ఇవి స్పెట్స్ కూడా చాలా చీప్ ప్రైజెస్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి 50 రూపీస్ 70 రూపీస్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. కొంచెం బ్రాండ్ కంపెనీస్ సంబంధించినవి. సో ఇక్కడ ఒక సినిమా ప్రమోషన్ ఒక వ్యక్తి అయితే వచ్చారు. అక్కడ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ హీరో కూడా ఆయనే అంట. సో మేము వెళ్తున్నాము, ఇంకా మాకు ప్రమోషన్ చేస్తున్నట్టు కనబడ్డది. సో పాంప్లెట్ ఇచ్చాడు మాకు. సో మేము మాట్లాడాము. సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది, నేను చూసాను. ఎనీవే కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా నేను చెప్పానండి. చిన్న సినిమాలు ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి చాలా కష్టపడతారు థియేటర్లు రిలీజ్ చేయడానికి కూడా.
సో ఆ కష్టం ఏదో మనకు తెలుసు కాబట్టి మేమైతే సపోర్ట్ చేసాం ఆయనకి. సో ఈ విధంగా అయితే మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇలాంటి పర్సన్స్కి ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప సినిమా అయితే చేయలేరు. సో అదే అనిపించింది మాకు. తనకి నిజంగా గ్రేట్ అసలు. వాళ్ళ టీం సంబంధించిన 3 మెంబర్స్ అయితే వెళ్ళారు అన్నట్టు. సో మాకు అలా పాంప్లెట్ అయితే ఇచ్చారు. అసలు టైటిల్ కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు అన్నట్టు. సో ఎంకరేజ్ కూడా చేయండి. టైటిల్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది, యముడు అని చెప్పేసి. సో వీలైతే చూడండి.